హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజు అయితే మనం చికెన్తో ఒక ఐటెం ప్రిపేర్ చేస్తున్నామండి. అదేదో గెస్ట్ చేయగలరా? ఈరోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ చికెన్ పకోడాకి ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు కూడా ప్రిపేర్ చేసేందుకు 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. సరిపడినంత నూనె, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం పొడి, గరం మసాలా, పెరుగు, 1/2 దబ్బ నిమ్మకాయ, వెల్లుల్లి పేస్టు, పసుపు. కలరు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే దీన్ని వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ పకోడా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఉప్పు, పసుపు, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కార్న్ఫ్లోర్, మైదా పిండి, మనం తీసుకున్న 1/2 నిమ్మకాయ, ఫుడ్ కలర్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. దీనిపైన ప్లేట్ పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ మ్యాగ్నెట్ చేయాలండి. మీకు టైం లేకపోతే అప్పుడే చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ 1/2 అవర్ ఉంచితే ముక్క కొంచెం సాఫ్ట్గా వస్తుంది, జ్యూసీగా కూడా ఉంటుంది, తినేటప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుంది. సో అందుకని నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. 1/2 అవర్ తర్వాత చూపిస్తాను. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసానండి. చూడండి, చికెన్ అయితే బాగా మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. తర్వాత మనం చికెన్ దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఈ విధంగా అయితే చికెన్ని వేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలపెట్టకుండా ఉంటే ఇవి బాగా పైకి వచ్చేస్తాయండి. చూడండి, ఇప్పుడే రెడ్డిష్గా కొంచెం రెడీ అవుతున్నాయి. ఇప్పుడే కలపెడితే పిండి అంతా కొంచెం ఉడిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ చూడండి, చిన్నగా వీటిని తిప్పుకోవాలి. ఈ విధంగా అయితే 2 వైపులు తిప్పుకుంటా ఈ చికెన్ అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి యాక్టర్ వచ్చేస్తాయండి. సో మనం వీటిని తిప్పుతూ 2 సైడ్లు తిప్పుకుంటూ పెట్టుకుంటూ ఉంటే చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. సిమ్లో మాత్రం పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి. చూడండి, చికెన్ అయితే మంచి కలర్ వస్తుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. ఇప్పుడైతే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ చికెన్ని పక్కన తీసి పెట్టేస్తానండి. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీటిని అయితే చిన్నగా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లా మళ్ళించుకుంటా. ఇప్పుడైతే సెకండ్ టైం వేసిన చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతే మనం తీసుకోవాలండి. చూసుకొని ఒకసారి ఎక్కడెక్కడ ఉడకలేదో చూసుకొని ఆ ముక్కలన్నీ టర్న్ చేసుకొని బాగా అయితే ఉడకనిద్దాం. ఇవైతే బాగా కుక్ అయిపోయి ఇప్పుడు మనం వీటిని కూడా ప్లేట్లో తీసి పెట్టేద్దాం. ఫైనల్గా మన టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. చూడండి ఎంతో జ్యూసీగా ఉంది, సాఫ్ట్గా ఉందండి.
చికెన్ పకోడా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? పిల్లలకైనా పెద్దలకైనా చికెన్ పకోడా ఉంటే చాలు, శుభ్రంగా తినేస్తారు. జ్యూసీగా ఉంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.